హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వచ్చేసి 2025 డిసెంబర్ 16 to 31 అనమాట. 31 వరకు అనమాట. సో కొన్ని కారణాల వల్ల పని ఉండడం వల్ల కూడా నేను ఈ డిసెంబర్ కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వలేకపోయాను. బట్ ఏ కాంపిటేటివ్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ మనకు కరెంట్ అఫైర్స్ మస్ట్ కాబట్టి సో డిసెంబర్ కూడా నేను నోట్స్ అయితే ఇస్తున్నాను. నేను వీలు చూసుకుని నోట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈరోజు ముందుగా ఇటీవల ఐఐసిఏ అంతర్జాతీయ సర్వీసుల సంస్థలు కలిసి ఉమ్మడిగా వైబ్రెంట్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించాయి. ఈ కార్యక్రమం దేనికి సంబంధించినది? ఇటీవల ఐఐసిఏ అంతర్జాతీయ సర్వీసుల సంస్థలు కలిసి ఉమ్మడిగా వైబ్రెంట్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించాయి. ఈ కార్యక్రమం దేనికి సంబంధించింది అంటే ఇది CSRESG సుస్థిర మొదలైన వాటిని మేనేజ్మెంట్ విద్యలో సమీకృతం చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ IICAWNS అనేది కార్పొరేట్ సామాజిక బాధ్యత, పర్యావరణ, సామాజిక మరియు పాలన స్థిరత్వం రంగాల్లో కలిసి పనిచేసేటటువంటి రెండు సంస్థలు అన్నమాట. ఇక్కడ వీటి ఫుల్ ఫామ్ వచ్చేసి IICA ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్. WNS వచ్చేసి గ్లోబల్ సర్వీసెస్ వరల్డ్ నెట్వర్క్ సర్వీస్ అనమాట. CSR వచ్చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ESG వచ్చేసి ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగుమతిదారుల రుణ గ్యారంటీ పథకం ఉపయోగం ఏమిటి? ఎగుమతిదారుల రుణ గ్యారంటీ పథకం ఉపయోగం ఏమిటి అంటే ఏ రకమైన తాకట్లు అవసరం లేని రుణాలకు 20% వరకు అదనంగా పూర్తి గ్యారంటీ ఇవ్వడం అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల అర్హతలు కలిగినటువంటి ఎగుమతిదారులకు అదనపు రుణాల మద్దతు ఇచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఈ పథకం ద్వారా 100% గ్యారంటీ ఇవ్వడానికి అయితే ఆమోదం తెలిపింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాలిఫోర్నియాలో వాండెన్బర్గ్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇటీవల సెంటినెల్-6B పేరు గల కోపర్నికస్ ఉపగ్రహాన్ని అయితే ప్రయోగించడం జరిగింది. ఉమ్మడిగా పంపించినటువంటి అంతరిక్ష ఏజెన్సీలు ఏవి అంటే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒకటి, NOAA ఒకటి, యూరోపియన్ అంతరిక్ష ఏజెన్సీ అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కీలకమైన కొత్తగా అవతరిస్తున్న సాంకేతికతల రంగంలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఇటీవల ఏ దేశాలు త్రైపాక్షిక కార్యక్రమం ప్రారంభించాయి? ఆ భాగస్వామ్యం పేరేమిటి అంటే భారత్, ఆస్ట్రేలియా, కెనడా ACITI పార్ట్నర్షిప్లో అన్నమాట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల మిచెల్ బాషెలెట్కు ఏ పురస్కారం లభించింది? ఇందిరాగాంధీ శాంతి బహుమతి అయితే లభించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కేంద్ర ఆయుర్వేద శాస్త్రాల పరిశోధనా మండలి ఇటీవల విజయవాడలో సిద్ధి 2.0 పేరుతో ఒక జాతీయ సమావేశం కాంక్లేవ్ ప్రారంభించింది. సిద్ధి పూర్తి రూపం ఏమిటి అంటే సైంటిఫిక్ ఇన్నోవేషన్ ఇన్ డ్రగ్ డెవలప్మెంట్, హెల్త్ కేర్ అండ్ ఇంటిగ్రేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఈ అబ్రివేషన్ అనేవి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము కాబట్టి చాలా కేర్ఫుల్గా చదవండి. సో ఇది అన్నమాట ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్.
ఈ నోట్స్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ, కీప్ వాచింగ్.